గౌడియం ఐవీఎఫ్ అని చెప్పి కొత్త ఐపీఓ మార్కెట్లోకి వచ్చింది. సో వీళ్ళు బిజినెస్ మోడల్ ఏంటంటే ఈ మధ్యన అందరి లైఫ్లో స్ట్రెస్ పెరిగిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటున్నారు. సో ఈ అన్ని ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టడంలో ఇష్యూస్ అవుతున్నాయి. ఇదే ఇష్యూ మీద సంతాన ప్రాప్తి వస్తున్న సినిమా కూడా వచ్చింది. సో ఇలాంటి ఇష్యూస్ని టార్గెట్ చేస్తూ ఈ హాస్పిటల్ వాళ్ళు ఐవీఎఫ్ అని ఇంకా మిగతా స్పెషలైజ్ సర్వీసెస్ అని ఇస్తూ ఉంటారు. అంతేకాదు గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా వీళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అది కాకుండా ఓవరాల్ ఇండియాలో 30+ లొకేషన్స్లో హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు మెయిన్ రెవెన్యూ అనేది మెయిన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నుంచి, నెక్స్ట్ ఫార్మసీ నుంచి, నెక్స్ట్ ఏమో కన్సల్టేషన్ అని, టెస్ట్లు అని, ఇలాంటి చిన్న చిన్న వాటి నుంచి వస్తున్నాయి డబ్బులు. సో వీళ్ళు ఫైనాన్షియల్స్కి వస్తే వీళ్ళ ప్రాఫిట్ కానీ రెవెన్యూ కానీ లాస్ట్ 4-5 క్వార్టర్స్లో చూస్తే పెద్ద గ్రోత్ ఏం లేదు, ఆల్మోస్ట్ సైడ్ వేసే వెళ్తుంది. కాకపోతే ఒకసారి మాత్రం సడన్గా పెద్ద జంప్ వచ్చింది. ఆ జంప్ ఎందుకు వచ్చిందిరా బాబు అని చెక్ చేస్తే యాక్చువల్గా ముందు వీళ్ళ ఫార్మసీ నుంచి వచ్చే రెవెన్యూ జస్ట్ 0.5% మాత్రమే ఉండేది. కానీ అది సడన్గా జంప్ అయ్యి 29% గెలిపింది. సో చూడాలి ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఈ గ్రోత్ని మెయింటైన్ చేయగలరా లేకపోతే జస్ట్ వన్ టైం ఈవెంట్ అయినా అని. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ అప్పులు అనేవి జస్ట్ కొంచెమే పెరిగాయి. కాకపోతే వీళ్ళ అసెట్స్ కానీ వీళ్ళ నెట్వర్త్ కానీ చాలా బీభత్సంగా పెరిగింది. ఎందుకంటే వీళ్ళు క్లినిక్స్ అని టెక్నాలజీ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో దీంట్లో ఫ్రెష్ ఇష్యూ 90 crores, దీంట్లో 50 crores అనేది కొత్త ఐవీఎఫ్ సెంటర్స్ ఓపెన్ చేయడానికి వాడుతున్నారు, ఇంకో 20 crores ఏమో అప్పులు తెచ్చడానికి వాడుతున్నారు. అండ్ ఓఎఫ్ఎస్లో వన్ ఆఫ్ ది ఫౌండర్స్ కొంత స్టేక్ని ఎగ్జిట్ అవుతున్నారు. వీళ్ళు వాల్యుయేషన్స్కి వస్తే కంప్లీట్గా ఐవీఎఫ్ మీద డిపెండ్ అయిన స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన కంపెనీస్ పెద్దగా లేవు. సో జనరల్ హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు పీఈ డీసెంట్గానే ఉంది. ఈ కంపెనీకి ఉండే పాజిటివ్స్ ఏంటంటే వీళ్ళు క్లినిక్స్ అని టెక్నాలజీ అని ఇలా అసెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎబిట్టా చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ 40% ఆ రేంజ్లో ఉంది. అండ్ వీళ్ళు వాల్యుయేషన్స్ కూడా కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే మంచి డీసెంట్గానే కనిపిస్తుంది. ఇండియాలో ఈ ఐవీఎఫ్ మార్కెట్ ఆల్మోస్ట్ 13% CAGRతో గ్రో అవుతుంది. సో ఫ్యూచర్లో మంచి పొటెన్షియల్ ఉన్నట్టే. అండ్ ఈ కంపెనీకి ఉండే నెగిటివ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 63% పీపుల్ అంటే డాక్టర్స్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, జస్ట్ కొన్ని నెలలు పనిచేసి రిజైన్ చేస్తున్నారు. వీళ్ళ మ్యాక్స్ రెవెన్యూ ఢిల్లీ నుంచే వస్తుంది, అది కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నుంచే వస్తుంది. చిన్న చిన్న క్లినిక్స్ నుంచి అవ్వచ్చు లేదా పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి అవ్వచ్చు, వీళ్ళ కాంపిటీషన్ అయితే చాలా గట్టిగానే ఉంది. అండ్ వీళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చిన్న ఇష్యూ జరిగినా రెప్యుటేషన్ మొత్తం పోతుంది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో ఫాస్ట్ ఫుడ్ కన్సంప్షన్ పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, స్ట్రెస్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నిటి వల్ల ఐవీఎఫ్ డిమాండ్ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది. అంతేకాదు ఐవీఎఫ్ మీద ఉన్న అవేర్నెస్ కూడా పెరుగుతుంది. అండ్ వీళ్ళు వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి, గ్రే మార్కెట్ ప్రీమియం కూడా బాగుంది. సో నాకైతే ఓవరాల్గా మంచి పొటెన్షియల్ ఉన్నట్టే కనిపిస్తుంది. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ప్రాపర్గా అనాలిసిస్ చేసి మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తారా చేయరా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అని చెప్పి ఐపీఓ వీడియోస్, మ్యూచువల్ ఫండ్ వీడియోస్, ఇలా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అన్ని రకాల వీడియోస్ మేము చేస్తూ ఉంటాం. ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.